నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటువంటి నేపథ్యంలో పార్లమెంటుకు పోటీ చేసేటువంటి అభ్యర్థుల జాబితా పెరుగుతుంది. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించి జాతీయ పార్టీలు గెలుస్తాయి అనుకుంటే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కూడా ఆశావాల సంఖ్య పెరుగుతున్నది. మనతో పాటు జాంబాగ్ కార్పొరేటర్ 25 సంవత్సరాల తర్వాత మజ్లిస్ను ఓడగొట్టినటువంటి బీజేపీ నాయకుడు కార్పొరేటరు జాంబాగ్ నుంచి గెలిచినటువంటి రాకేష్ జైస్వాల్ మనతో పాటు ఉన్నారు. ఈసారి హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తా అంటున్నటువంటి రాకేష్ జైస్వాల్తో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం, జై శ్రీరామ్. మీరెందుకు హైదరాబాద్ పార్లమెంట్ మీద దృష్టి పెట్టారు? అంటే బహుశా నేను మై చైల్డ్హుడ్ నుంచి నేను పాలిటిక్స్ ఉన్నా. వేకవర్ధని కాలేజెస్ అయితే నేను వేకవర్ధని కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. దాని తర్వాత స్టూడెంట్ కాంగ్రెస్లో ఉన్నా. ఓకే. అంత ఉన్నాక మళ్ళీ నేను మోదీ వైపు చూసిన, ప్రపంచంలో చాలా మంచి పని చేసిన. మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చి బీజేపీలో 2016లో జాయిన్ అయినా. పనులు చేస్తాను పబ్లిక్లో ఎప్పుడు ఉంటాను. నేను పబ్లిక్ నుంచి చూస్తేనే నాకు భారతీయ జనతా పార్టీ జాంబాగ్ కార్పొరేట్గా అవకాశం వచ్చింది. ఓకే. అవకాశం తీసుకొని నేను చాలా కష్టపడి 25 ఇయర్ హిస్టరీ ఉండే జాంబాగ్లో ఎంఎంది. ఆ హిస్టరీ మొత్తం కట్ చేసి నేను బీజేపీ కార్పొరేట్గా గెలిచినాడు నేను. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ అంటే చాలామంది పోటీలు ఉన్నారు, మీకే ఎందుకు ఇవ్వాలనేటువంటిది? నాకు ఎందుకంటే నేను 25 ఇయర్స్ తర్వాత నేను జాంబాగ్లో ఎంఐఎంకు ఓడిపించిన. అలా హెడ్ ఆఫీస్ కూడా దారుస్థానం నా ఏరియాలో ఉన్నది. ఓకే. ఇక నీకు ఎంఐఎంకు ఇప్పుడు టోటల్ హైదరాబాద్లో కాదు తెలంగాణ మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు నాకు. ఓకే. వాళ్ళు ఓన్లీ కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తారనేది ఉన్నది. ఇప్పుడు మనం ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాము. వాళ్ళు దాదాపు యాగత్పూర్లో కూడా దాదాపు ఓడిపోయి కలిసారు. నాంపల్లి చూడండి, వీళ్ళకు 2-3,000 అట్లా కలిసారు. అలా తక్కువ అవుతుంది. అలా క్రేజ్ ఎంఐఎం తక్కువ అవుతుంది. ఎందుకంటే అంతా తెలిసిపోయింది ప్రజలకు. వీళ్ళు వాళ్ళ సొంత అన్నదమ్ముల పార్టీ ఉన్నది, మా ఫ్యామిలీ పార్టీ ఉన్నది, వీళ్ళు ప్రజలకు ఏం చేస్తలేరని నమ్మకం ఉన్నది. ఈసారి నాకు అవకాశం ఇస్తే 100% బీజేపీ జెండా నేను హైదరాబాద్ పార్లమెంటా పెడతా అని ఆశిస్తున్నాను. ఓకే. కానీ భారతీయ జనతా పార్టీలో చాలామంది లేదు, నేను కూడా ట్రై చేస్తున్నా. నాకు ఇయ్యని చెప్పని నాకు ఇస్తాడో సంతోషం. నా తర్వాత విలువలకు ఇస్తాడో నేను గట్టిగా పనిచేస్తాను. మా ఒకటి ధ్యేయం ఏమున్నదంటే మేము హైదరాబాద్లో ఓవైసీగా ఓడిపోవాలి, మా భారతీయ జనతా పార్టీ గెలవాలి. గెలిస్తే అంత ఉందంటారా? అసలు 100% ఉన్నది. మంచి క్యాండిడేట్ చూసి ఎవరైతే పబ్లిక్లో ఉంటారో అటువంటి మనుషులకు ఇస్తే 100% మనం బీజేపీ జెండా ఎగురొచ్చాడు. కానీ హిందువుల ఓట్ల సంఖ్య తక్కువ ఉన్నటువంటి ఏరియాలో కష్టం కాదంటారా? నేను తక్కువ ఎందుకు బాగున్నాయి. తక్కువ అంటే దాదాపు more than 5 lakhs ఉన్నాయి హిందూస్. ఓకే. 5 lakhs అలాగే ఒక 6-7 lakhs ఉన్నాయి. మనం 100% పోలింగ్ పడుతుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో మోదీ వైపు చూస్తారు అందరూ. ఓట్లు బీజేపీకి ఇచ్చినా మోదీ వైపు చూస్తారు. మోదీ గురించి కలుస్తారని ఆశ ఉన్నది అట్లా. కానీ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ అంతా మాతోటి అయిందని అభివృద్ధి వాళ్ళు ఏమైంది చెప్పు. ఓల్డ్ సిటీ ఇప్పుడు చూడండి, ఇవాళ కూడా రిక్షా నడిపిన రిక్షా, ఆటోలో ఆటో, పంక్చర్ వేసిన పంచోడే. ఇప్పుడు మెట్రో చూడండి వచ్చిందా ఇప్పుడు దాకా చూడండి. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మెట్రో వ్యతిరేకం చేస్తున్నారు డెవలప్ కానీ వాళ్ళు ఏ రోజు ఓల్డ్ సిటీలో ప్రజలు డెవలప్ అయితే వాళ్ళు ఓడిపోతారని, వాళ్ళు ఎప్పుడు ప్రజలు డెవలప్ చేయాలని అభిప్రాయం ఉన్నది. కానీ మేము 20,000 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చినాం. డబ్బులు చేసి ఏం చేసి డబ్బులు ఎక్కడ చూపించారు మళ్ళీ చెప్పండి. డబ్బు ఏమేమి డెవలప్ వైట్ పేపర్ మీద చూపించండి. మళ్ళీ ఏం డెవలప్ చేసి అభివృద్ధిని అసెంబ్లీలో అన్నాడు, మేమే తీసుకొచ్చినాం, మేము మాకు తప్ప ఇంకెవరికి ఓటేరు అంటే వాళ్ళు హిస్టరీ చూడండి సార్. ఇప్పుడు ఒకటి 25 నుంచి వాళ్ళు ఉన్నారు. 25 నుంచి ఎంత డెవలప్ చేయాలి అది చూడండి. ఇవాళ ఒకటి కాదు కదా. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే 30 years నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు. అసలు అది కూడా చూడండి మీరు 30 years ఏం చేసినాం మళ్ళీ ఆయన. మనం కూడా ఇప్పుడు తిరుగుతుంటాం. అదే ట్రాఫిక్ జామ్, అవే ఫుట్పాత్ బిజినెస్లు అవే ఉన్నాయి. అవే కమ్యూనిటీ, అవే కమ్యూనల్ భాషనే మాట్లాడతాడు. మన ఎలక్షన్లో కూడా కమిషన్ ఒక మీటింగ్లో పోలీసులో ఖబర్దార్ చేస్తున్నాడు ఆయన. దీనికా ముందు కూడా మన హిందువుల వ్యతిరేకంలో మీరు 25 crores, మేము 25 crores ఉన్నాం, మీరు 100 crores 15 minutes పోలీస్ జరుపుకుని అటువంటి ఆ భాష మాట్లాడుతుంటారు. కానీ పబ్లిక్ వ్యతిరేకం ఎందుకు వస్తుంటే మంచి లీడర్ అక్కడ వస్తాడని వ్యతిరేకం చేస్తారు. ఇక స్ట్రాంగ్ లీడర్ వచ్చిందనుకో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ కలుస్తుందని అభిస్తున్నాను. ఓకే. ఇప్పుడు 7 సెగ్మెంట్లు ఉంటాయి కదా, 7 సెగ్మెంట్లలో తిరిగిరా మీరు? అసలు అంటే నేను ఈ ఎలక్షన్లో ఈ కార్పొరేటర్లో నా స్థాయిలో నేను 7 సెగ్మెంట్లో 7 క్యాండిడేట్లు వేసిన. డైలీ ఆడే ఒక్కొక్క దినం అదే ఉండా. మంచి అనిపించింది నాకు. ఓకే. అసెంబ్లీ ఎలక్షన్లో పనిచేసారా మరి? పని చేసి అనిపించడం లేదు. నేను మా గోషామల్ తరపు కంటిన్యూ అంబర్ కూడా పోయినా. మన చాన్మార్ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 7 మందితో కలిసిన క్యాండిడేట్తో అలా ఎంబడే కూడా ఉన్నా నేను. ఓకే. మిగిలిన నాయకులు కూడా ఉంటారు కదా మీతో పాటు బీజేపీలో? ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు డెమోక్రసీ అందరూ ట్రై చేస్తారు. ఓకే. మేము ఎవరికి ఇచ్చినా సంతోషం ఉంటాం. మేము మా అంతా ట్రై చేస్తున్నాం. మా చేతులు ఉన్నది.
హైదరాబాద్లో పెట్టి ఉన్నా, కాలేజీలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా, మళ్ళీ ఈ కాంగ్రెస్ ఉన్నా, మళ్ళీ 7-8 నుంచి నేను మళ్ళీ బీజేపీలో స్ట్రాంగ్ ఉన్నా. ఇవన్నీ చూసే కదా బీజేపీ జాంబాగ్ డివిజన్ కలిసినట్టు పెద్ద చరిత్ర అది. ఓకే మీరు చూడండి 25 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎంఐఎం ఉండే దానికి ఓడిపించినట్టే చిన్నమట కాదు అది. ఓకే కానీ అదంతా ఒక వేవ్ బీజేపీ వేవ్లో గెలిచింది తప్పితే అంత గట్టిది కాదు. లేదు వేవ్ కలిపిందంటే ఇప్పుడు వేవ్ అంటే 150 ఎన్ని వచ్చింది మనకు, ఒక 70 రాలే కదా. ఓకే వేవ్ ఉండే వ్యతిరేకం ఉండే టీఆర్ఎస్ ఎంఐఎం ఒకటి పార్టీ వ్యతిరేకంలో మనకు ఓట్లు ఇచ్చినారు. కానీ జాంబాగ్ ఒక్కటి గెలిచినంత మాత్రాన్ని ఎంపీ ఇవ్వాలని ఎందుకు ఇవ్వాలి? జాంబాగ్ ఎట్లా అంటే జాంబాగ్ హిస్టరీ కట్ చేసిన, ఎంఐఎం కట్ చేసిన అని అట్లా నేను అనుకుంటున్నాను. అట్లా ఇస్తే నేను మళ్ళీ పోరాడతాం వాళ్ళ మీద అనుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ బట్టి. అసదుద్దీన్ ఓవైసీ అంటే ప్రపంచం మొత్తంలో తెలిసినటువంటి మనిషి, ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దీనికి ముందు అట్టు ఉండే, ఇప్పుడు చూడండి మళ్ళీ చంద్రగుట్ట ఎందుకు కొన్ని ఓట్లు వచ్చిన వాళ్ళకు. ఓకే చంద్రగుట్ట చూడండి, ఇప్పుడు చంద్రగుట్ట 325 ఓట్స్ తక్కువ ఉండే సేఫ్ ఇలా కాలం ఎంత వచ్చింది. మళ్ళీ అది నాంపల్లి చూడండి ఎక్కడ వచ్చింది అది మళ్ళీ. అంటే వ్యతిరేకం ఉన్నది ఇలా ఏదంటే బోగస్ ఓట్లు ఉంది వస్తుంది వీళ్ళు. ఓకే ఇలా ఏదంటే బోగస్ ఓట్లు ఇల్లు. ఓకే మీరు ధైర్యంగా బోగస్ ఎట్లను తీసేస్తారా? మ్యాక్సిమం ట్రై చేస్తాం మేము. మా క్యాడర్ ఉన్నది మాది. ఇప్పుడు తెలుసు కదా భారతీయ జనతా పార్టీ అంటే ఇండియా బిగ్గెస్ట్ క్యాడర్ పార్టీ మాది. ఓకే దాదాపు కోట్ల మంది 18 కోట్ల మంది పైన మనకు కార్యకర్తలు ఉన్నారు. ఇది మెంబర్షిప్ ఉన్నారు. అటువంటి మన పార్టీ. నాకు ప్రతి ఒక్క జాగాలకి సపోర్ట్ వస్తుంది మనకు. ఓకే కానీ ఎంఐఎంను ఢీకొని, మజ్లిస్ను ఢీకొని వాళ్ళ కార్యకర్తలను పోరాడేటంత శక్తి బీజేపీ కార్యకర్తలకు ఉందా? వాళ్ళు లిమిటెడ్ పార్టీ, ప్రైవేట్ పార్టీ. అది మా పార్టీ పూర్వం ఎట్లా హౌ వి కంపేర్ మనం కంపేర్ చేస్తాం. అది మాది నేషనల్ పార్టీ. ఢీకొంటే అది ఒక చిన్న పార్టీ, ప్రైవేట్ పార్టీ. అది ఓన్లీ బ్రదర్స్ పార్టీ. అది వాళ్ళు ఎక్కడ కలిసి చెప్పండి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉండే కదా వాళ్ళు. ఇప్పుడు దీంట్లో 7 సీట్లు, మొన్న ఇంకా 2 సీట్లు ఎక్కువ చేసారు. ఇక్కడ ఓడిపోయారు అక్కడ వాళ్ళు. అంటే బిగినింగ్ నుంచి 7 సీట్లే వాళ్ళు. 7 సీట్లు కూడా దాదాపు 2 సీట్లు పోయినట్టే వాళ్ళకు. నిజంగా ఆలోచిస్తే వాళ్ళు ఓడిపోయినట్టే వాడు. లాస్ట్ టైం చూస్తే మనకు 30,000 ఏమో ఇప్పుడు రీడింగ్ ఉంటే దానికి 3,300 అయింది. నాంపల్లి అంటే 11,000-12,000 పోయి 3,000 వచ్చింది. అంటే ఏ కొలాన్ని ఓడిపోయినట్టే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి భయం చుట్టుకుంది. ఇప్పుడు మేము మళ్ళీ పార్లమెంట్ పోతాం భయం చుట్టుకుంది వాళ్ళకు. ఓకే కానీ అసదుద్దీన్ ఓవైసీ అంటే అందరూ మళ్ళీ కలిసి పని చేస్తారు కదా. ఎంపీకి ఒకటి కూడా అంటే మనకు ఒక్కరని ఎంపీ లేకపోతే కష్టమని వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళంతా దగ్గరుండి పని చేస్తారు. ఎవరున్నా సార్ ఓటర్స్ మన మీద ప్రేమ ఉన్నది. నేషనల్ పార్టీ మా బీజేపీ ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఇండియా దాకా ప్రపంచం కూడా ఏంటంటే మోదీ నాయకత్వం వాళ్ళని కోరుతున్నారు అందరూ. అందుకోసానికే మోదీ ప్రైమ్ మినిస్టర్కు ఓటేస్తారని వేస్తారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ 3 ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. ఇక ముగ్గురు కానీ ఫైట్ అయితే ఫైట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కానీ ఎవరు కానీ మేమైతే మా ఒక్కటే పార్టీ, మా బీజేపీ అలో ఉంటాం. మేము ఫైట్ చేయడానికి రెడీ అది. కానీ కాంగ్రెస్ వాళ్ళు మీరు మజ్లిస్, బీజేపీ మజ్లిస్ ములాఖత్ కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. మళ్ళీ ప్రోటోకాల్ స్కిప్ గారు అక్బర్ ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ? ఓకే ఎందుకు ఇచ్చి చెప్పండి మీరు. ఓకే మేము పార్టీ మేము చెప్పలే కదా. ఓకే అంటే రియల్ ఫ్రెండ్షిప్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంఐఎం రియల్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఓకే మీదికి చూపిస్తలేదు వీళ్ళు. మళ్ళీ కలుస్తారు వాళ్ళు 100% కలుస్తారు వాళ్ళు. కాంగ్రెస్ మజ్లిస్ కలిసి 100% వస్తారు. అంతకుముందు కలిసినప్పుడు ఇప్పుడు సేమ్ ఫ్రెండ్షిప్ ఉంటుందా? సేమ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మళ్ళీ ఏంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పార్టీ అంటే ఇప్పుడు వాళ్ళు భయపడతారు ఆ పార్టీతో వాళ్ళు. ఓకే ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లు 10 ఏళ్ళకి చేయకపోతే అలా ఇమ్మడి ఉంటే మనం వస్తాయని ఆశ వాళ్ళకి అంతే. ఓకే అండ్ టీఆర్ఎస్ మజ్లిస్ కూడా కలిసే ఉంటాయి కదా మరి. ఇప్పుడు టీఆర్ఎస్ మధ్యలో కలిసారు కానీ ఈ మధ్య ఇప్పుడు అట్లయితే ఇప్పుడు ఓడిపోయినాక సమీకరణ అంటే ఈక్వేషన్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నేను. ఓకే ఎట్లయినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడానికి పనిచేస్తుంది. 100% భారతీయ జనతా పార్టీ వచ్చే 3 నెలల ఎలక్షన్లో అది నేను స్టేట్తో కొడతా, హైకమాండ్ ఢిల్లీ కూడా కొడతా. నాకు అవకాశం ఇస్తే 100% నేను కలిసి చూపిస్తే జాంబాగ్లో క్రియేట్ చేసిన హిస్టరీ, అది కూడా హైదరాబాద్లో క్రియేట్ హిస్టరీ కోచింగ్ చేసి కలుస్తా. మీకు వస్తే అందరు కలిసి పనిచేస్తారా? 100% చేస్తారు. సీనియర్ నాయకులు ఉంటారు కదా, అందరు చేస్తారు. ఓకే జైస్వాల్ గారు చూద్దాం మీకు ఎట్లా టికెట్ వస్తా. ఇది రాకేష్ జైస్వాల్ గారు చెప్తున్నారు. హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ జెండా ఈసారి ఖచ్చితంగా ఎగరేస్తామన్నటువంటి ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు.